దావీదు మరియు గొలీతు కథ. ఒకసారి ఇశ్రాయేలీయులు మరియు ఫిలిష్తీయులు యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆ ఫిలిష్తీయులలో ఒకడు గొలీతు అనే రాక్షసుడు ఉండేవాడు. అతని పొడవు చాలా ఎక్కువ, బలము కూడా అపారము. అతడు ప్రతిరోజు వచ్చి ఇశ్రాయేలీయులను ఎగతాళి చేస్తూ, మీలో ఎవరు నాతో పోరాడతారు? ఓడిస్తే మేము మీకు దాసులమవుతాము, గెలిస్తే మీరు మా దాసులవ్వాలి అని సవాలు విసురుతుండేవాడు. కాని ఇశ్రాయేలీయులలో ఎవరికి అతనిపై పోరాడే ధైర్యం కలగలేదు. ఆ సమయంలో ఒక చిన్న కుర్రవాడు దావీదు ఉండేవాడు. అతను గొర్రెల కాపరి. అతనికి దేవుని మీద అపారమైన విశ్వాసం. అతను యుద్ధరంగానికి వచ్చి గొలీతు మాటలు విని, దేవుడు నాతో ఉన్నాడు, నేను అతన్ని జయిస్తాను అన్నాడు. సౌలు రాజు దావీదుకు తన కవచం ఇచ్చాడు. కాని దావీదు, నాకు కవచం అవసరం లేదు, నా దేవుడు నాకు బలం అని చెప్పి తన చిన్న గుల్లకర్ర స్లింగ్ మరియు 5 రాళ్లు మాత్రమే తీసుకున్నాడు. దావీదు గొలీతు దగ్గరకు వెళ్లి, నీవు కత్తి కర్రలతో వస్తున్నావు, కాని నేను సైన్యముల దేవుడైన యెహోవా నామంతో వస్తున్నాను అని గట్టిగా చెప్పాడు. తరువాత గుల్లకర్రలో ఒక రాయి పెట్టి విసిరాడు. ఆ రాయి నేరుగా గొలియతు నుదుటిపై తాకింది. వెంటనే గొలియతు నేలపడి చనిపోయాడు. ఇలా దేవుని మీద నమ్మకం ఉంచిన ఒక చిన్న బాలుడు మహారాక్షసుడిని జయించాడు. ఈ కథ మనకు నేర్పే పాఠం, మనకి ఎంత బలం ఉందో కాదు, మనతో దేవుడున్నాడా లేదా అన్నది ముఖ్యం.